అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఆ యొక్క కేసులన్నింటిని కూడా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా ఆ యొక్క పిటిషన్ విచారణకు రావడం జరిగింది. అందులో భాగంగా ఆ యొక్క కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం సాధ్యం కాదంటూనే మరోపక్క ఆ కేసులన్నింటినీ కూడా రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓ పక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఈ విధంగా ఉంటే కొన్ని వార్తాపత్రికలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా కొట్టివేయడం జరిగిందని చెప్పేసి ఆ యొక్క కోర్టు వ్యాఖ్యల్ని తప్పుగా వక్రీకరించే ప్రయత్నం జరిగింది. ఈ యొక్క అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్, మనం చూసిన సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, ఎక్కడా కూడా ఆ కేసుని పూర్తిగా పక్క రాష్ట్రానికి తరలించేటువంటి పరిస్థితి అనేది సాధ్యపడదు. మరోపక్క కేసులన్నింటి కూడా రోజువారీ విచారణ చేపట్టింది సాధ్యమైన త్వరగా అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓ పక్క సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇంత కరెక్ట్ గా ఉంటే కొన్ని వార్తాపత్రికలు మాత్రం కేసులను కొట్టేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి త్రిపులార్ గారు, ప్రస్తుత ఉపసభాపతి అయినటువంటి త్రిపులార్ గారికి కోర్టులో చుక్కదిరైందని చెప్పి చెబుతున్నారు. అంటే కోర్టు వ్యాఖ్యలు కూడా ఇలా తప్పుగా వక్రీకరిస్తున్నారని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఎప్పుడన్నా చిన్నప్పుడు మీ గ్రామంలో హరికథ విన్నావా? అవును. అంటే ఎందుకంటే మీ జనరేషన్ వచ్చేటప్పటికి హరికథలు అంతరించిపోయినాయి. మేము విన్నాం బాగా. ఓకే. ఆ హరికథకుడు హరికథ బిగిన్ చేస్తే 6 గంటల సేపు ఆయన హరికథ చెప్పినా కూడా కథ అడుగు కూడా ముందుకెళ్ళదు. 6 గంటల సేపు ఆయన ప్రసంగిస్తాడు. కానీ ఈ 6 గంటల పాటు ఈ హరికథకి సంబంధించి పిట్టకథలు చెప్తానే టైం గడిచిపోతూ ఉంటుంది. ఓకే. ఆ పిట్టకథలతోటే జనాన్ని రంజింపజేస్తూ ఉంటారు. మళ్ళీ రేపొద్దున బిగిన్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకొక అడుగు ముందుకెళ్ళుద్ది. మళ్ళీ ఆ రోజంతా కూడా ఇంకొన్ని పిట్టకథలతో గడిచిపోతూ ఉంటుంది. జనరల్గా మనకి ఇప్పుడంటే టీవీలు, సోషల్ మీడియా, ఫోన్లు, ల్యాప్టాప్లు, రకరకాల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఎంటర్టైన్మెంట్కి ప్రజలకి వాళ్ళ హరికథలు లాంటి వాటి మీద ఆధారపడే పరిస్థితులు లేవు. కానీ వెనకటి రోజుల్లో ఈ హరికథలే కాలక్షేపం. మరి అన్ని రోజుల పాటు ప్రజల్ని రంజింపజేయాలి అని అంటే ఆ కథకుడికి ఉన్న భావుకథని ఆధారంగా రకరకాల పిట్టకథలతో రంజింపజేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇంతసేపు ఈ పిట్టకథల గురించి ఎందుకు చెప్పానంటే, వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా నిన్నటి నుంచి కేసులు కొట్టేశారు అని చెప్పని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలేమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదై ఉన్న కేసులు కొట్టేశారేమో అని అనుకోవాలి. అసలు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు యథావిధిగా ఉండగానే ఆ కేసులు క్వాష్ చేయండి, డిశ్చార్జ్ చేయండి అని చెప్పని ఒక 130 కేసులు వేరే సిబిఐ కోర్టులో వేస్తున్నారు. దశాబ్ద కాలంగా వీటి విచారం జరుగుతుంది. ఇవి తేలినాక అసలు కేసుల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు జరిగింది ఏంటి? మెయిన్ కేసులు ఈ క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు ఎప్పటికీ తేల్చడం లేదు అని చెప్పని త్వరగా తేల్చటమో, వేరే రాష్ట్రానికి బదిలీ చేయటమో, ఆయన బెయిల్ రద్దు చేయటమో చేయమని చెప్పని వీటి మీద ఇంకొక కేసులు వేస్తున్నాయి రఘురామకృష్ణరాజు గారి ద్వారా సుప్రీంకోర్టులో. వాటి మీద విచారణ ముగిసి నిన్న తీర్పు వచ్చింది. అంతేగాని ఈ క్వాష్ డిశ్చార్జ్ పిటిషన్లో అసలు కేసులో కాదు. ఇప్పుడు అసలు ఈ విచారణే జరగలా. అంతే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు జరిగిందేంటి? హరికథ, హరికథలో నుంచి పిట్టకథ, పిట్టకథలో నుంచి ఉపకథ ఇప్పుడు జరిగింది. అంతేగాని అసలు హరికథ అట్లానే ఉంది. అది ఇంకా అడుగు కూడా ముందుకు పడకుండా అదే స్టేజ్లో ఉంది. ఇంకా టచ్ లేదు. ఇంకా వాటి మీద విచారణ జరిగి వాటిలో తీర్పు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాడని సాక్షిలో వాళ్ళు కనుక ఇంత పెద్ద అక్షరాలతో ప్రకటించుకునే అవకాశం దక్కాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు జరుగుతున్న వేగం ప్రకారం చూసి ఒక జీవితకాలం గడుపుతారని తెలియదు. ఇలా జీవితకాలం గడపకూడదయ్యా. సామాన్యుడికి ఒక న్యాయం, రాజకీయ అధికారం, హోదా, పరపతి ఉన్నవాడికి ఇంకొక న్యాయం ఏంటి? త్వరగా విచారించండి. దశాబ్ద కాలం పైగా ఇంత గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంత స్వేచ్ఛగా ప్రజా జీవితంలో సంచరించడం ఏంటి? అతను ఈ వెసులుబాటుని అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో కొనసాగుతా రాజ్యాధికారం దక్కించుకొని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని కేసును ప్రభావితం చేస్తున్నాడు అని చెప్పని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయింది. ఓకే. అంతేగాని సిబిఐ కేసులు విచారణ జరగల. ఆ విచారణలో జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్టు రాలా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకుంటా ఉన్నారు? వేరే రాష్ట్రానికి బదిలీ చేయమన్న అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. బెయిల్ రద్దు చేయమన్న అంశాన్ని కూడా అది సుప్రీంకోర్టు కాదు, దాని పరిధి హైకోర్టులో, మీరు అక్కడ తేల్చుకోమని చెప్పింది.
అదే సందర్భంలో ఇంకొక ఆశనిపాతం లాంటి నిర్ణయం ఇంకోటి వెలువరించింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇప్పటి వరకు విచారణ జరుగుతున్నట్టుగా వారానికి ఒకరోజు కాదు, రోజువారీ ప్రాతిపదికగా విచారణ జరపండి. అంటే వీలైనంత త్వరగా ఒక కంక్లూషన్కి తీసుకురండి అని చెప్పని ఒక స్పష్టమైన ఎజెండా సిబిఐ కోర్టుకి నిర్దేశిస్తూ హైకోర్టుని ఆ విధంగా జరుగుతుందో లేదో మానిటర్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణ వేగవంతం అవుద్దా, లేదు ఇప్పుడున్నట్టుగానే స్టాగ్నేషన్ మోడ్లో ఉండిపోతాయా? 100% కేసుల విచారణ వేగవంతం కాబోతుంది. వేగవంతం చేయటంలో ఇప్పటి వరకు పొందుతున్న లగ్జరీని తీసేసి విచారణ వేగవంతం చేయడంలో రఘురామకృష్ణరాజు గారు సఫలీకృతం అయ్యారు. ఇప్పటి వరకు వారానికి ఒకరోజు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్సెన్స్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు విషయం ఇంకా ప్రస్తావనకు రాలా. ఖచ్చితంగా అది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలి? ఆయన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఒక అక్యూజ్డ్ గతంలో ముఖ్యమంత్రి అనే ఒక పదవిని సాకుగా చూపించి ముఖ్యమంత్రి విధులకి ఆటంకం అని చెప్పని, ముఖ్యమంత్రి హోదాలో నేను విచారణకు హాజరైతే ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది అని చెప్పని కారణంగా చూపించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాదు, కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఒక సాధారణ అక్యూజ్డ్గానే ఆయన పరిగణించాలి. ఒక కామన్ సివిలియన్కి ఏ విధమైన వెసులుబాటు దక్కుద్దో జగన్మోహన్ రెడ్డికి కూడా అదే విధమైన వెసులుబాటు దక్కి తీరాలి. ఇవన్నీ కూడా న్యాయస్థానం దగ్గర చర్చనీయాంశంగా మారతాయి. మారినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారమే రోజువారీ ప్రాతిపదిక గనక కేసులు విచారణ హాజరైతే వారంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ముంతగట్టుకెళ్ళి కోర్టులో కూర్చోవడమేగా. వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయించారే అనుకో, ఇక ఆయనకి ఏదైనా ఛాన్స్ ఉందా? రాజకీయాలు, రివ్యూ సమావేశాలు, ప్రెస్ మీట్లు, బెంగళూరు పర్యటనలు, లండన్ పర్యటనలు, వీటికన్నా ఆ లగ్జరీ దక్కుద్దే ఇంకానికి? 100% ఇప్పుడున్న ఈ 130 క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు ఆయనే దండం పెట్టి అడుగుతాడు, బాబు వీలైనంత తొందరగా తేల్చంటారు ఆయన, రోజు ఈ కోర్టు చుట్టూ తిరగలేకపోతున్నాను నేను చెప్పని. తర్వాత అసలు కేసులు ఉన్నాయి 11 సిబిఐ, 7 ఈడీ. ఇవి కాకుండా ఆయనే బాధితుడిగా ఎన్ఐఏ కోర్టులో నమోదు చేసిన కోడికత్తి కేసు ఉంది. ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదు చేస్తున్న ఆయన మీద నమోదై ఉన్న పరువు నష్టం దావా ఉంది. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో సెక్షన్ 307 హత్యాయత్నం కేసులో అక్యూజ్ నెంబర్ 3గా ఉన్నాడు. ఇవి కాకుండా ముఖ్యమంత్రిగా ఆయన విధులు నిర్వహించిన సందర్భంగా చేసిన ఉల్లంఘనలు, అవినీతి బేస్ చేసుకొని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అంశం బేస్ చేసుకొని ప్రభుత్వం కనుక కేసులు పెట్టదలుచుకుంటే కనీసం 50 కేసులు పెట్టడానికి కావాల్సినంతటి మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది, పెట్టి తీరాలి. ఒకసారి అధికారం దక్కింది కదా అని చెప్పని ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి వ్యవస్థల విధ్వంసానికి పాల్పడి 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డప్పుడు, స్పష్టమైన సాక్ష్యాధారాలు ఎదురుగా కనిపిస్తూ ఉన్నప్పుడు రాజకీయంగా కక్ష సాధింపు అవుద్దేమో అనే ఆలోచనతో చర్యలు తీసుకోకుండా వెనకాడితే అది ప్రభుత్వ అసమర్థతగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి సాక్ష్యాధారాలతోటి, స్పష్టమైన సాక్ష్యాధారాలు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు అతని మీద కేసులు నమోదు చేసే తీరాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏదో క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పని వాళ్ళ భుజాలు తడుముకుంటే, వాళ్ళ భుజాలు చరుచుకుంటే ఏ క్లీన్ చిట్టు రాలా. కేసుల విచారణ రోజువారీ ప్రాతిపదిక మీద జరపండి అని చెప్పని ఆయనని ఒక కంపల్షన్లోకి నెట్టేయబడ్డాడు ఇప్పుడు. కాబట్టి సాక్షి ఆర్భాట ప్రచారాలు చూసి ఎవరైనా ఇంకా మోసపోయే వాళ్ళు ఉంటే అది వాళ్ళ అమాయకత్వమే తప్ప సాక్షికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ సోషల్ మీడియాకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ నాయకులకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, అంతిమంగా వాళ్ళ అధినాయకుడికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అనేది జూన్ 4 ప్రజలకు స్పష్టత ఇచ్చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.